హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తాను. చాలా సింపుల్‌గా మెడపట్టి అనేది షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఈ బ్లౌజ్ చూసారా? ఫ్రంట్ నెక్ చూడండి ఎంత రౌండ్‌గా వచ్చిందో. వేసుకున్న తర్వాత కూడా ఎలా ఉందో కూడా కస్టమర్‌కి చూపిస్తాను. అది వేసుకొని చూపించమని చెప్తాను. సో, ఇప్పుడైతే నేను లైవ్‌లోనే స్టిచ్చింగ్ చేస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తాను. నేను ఆల్రెడీ హ్యాండ్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేశాను. పనికి పైపింగ్‌తో పని లేకుండా. అంటే పైపింగ్ హెమ్మింగ్తో పని లేకుండా. ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ అండి. ఇంట్లో వేస్ట్ క్లాత్లు ఉన్నాయి. ఇది చిన్న సైజు ఫాల్ అనమాట, ఎవరు తీసుకోవట్లేదు. ఇంకా నేను ఇలాగా క్లాత్ వేయడానికి యూస్ చేసేస్తాను. ఇది చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసేయండి. డబుల్ ఫోల్డింగ్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ఈ ఏ షేపు మీకు ఉక్సు పట్టి కాజా పట్టికి వస్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు ఇలా పెట్టేయండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డబల్ ఫోల్డింగ్ పెడుతున్నాను ఇలాగా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ బయట కనిపించకుండా చూసుకోండి. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసేద్దాం. అయిపోయింది. ఇప్పుడు రెండోది కూడా అంతే. రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే. ఇలా పెట్టేసుకుని రెండోది కూడా ఇలాగ నీట్గా పెట్టేసుకుని ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి. సో మనకైతే క్లాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలాగ తిన్నగా ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసేయండి. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా కరెక్ట్ ఈక్వల్గా ఉండాలి. ఇలాగా తర్వాత ఇలా మెయిన్ డాట్ని పట్టుకుని చంక వైపుకున్న డాట్ని ఇక్కడ కూడా ఇలా ఈక్వల్గా ఉండాలి. ఇలాగా అయిపోయిందండి. ఇలా వస్తుంది షేప్ అనేది. ఓకేనా? రెండో షేప్ బెల్ట్ కూడా అంతే, సేమ్ అలాగే. అదే రెండవ షేప్ కూడా సేమ్ అలాగే. నిన్న కటింగ్ వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. అది చూసిన తర్వాత ఇది స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇది మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా. చూసారు కదా, ఇలా ఉంటుందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేద్దాం. ఇన్విజిబుల్ వేసేస్తున్నాను నేను. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి
ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇలా మొత్తం కూడా ఇలా లోపలికి చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. అయిపోయింది. రెండోది కూడా అంతే. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా నీట్గా ఇలాగా స్టిచ్ వేసేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. కట్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఈ క్లాత్ ఉందండి. మూడు ఇంచుల వెడల్పుతోటి తీసుకోవాలి కాజా పట్టీకి. అయితే వీళ్ళకి ఇటు సైడ్ ఉంది కాజా పట్టీ, సో మనం ఇటు వేద్దాము. ఇంత అవసరం లేదు, మళ్ళీ లావ్ అయిపోతుంది. అడుగు భాగంలో పెట్టేసేయండి. ఇలాగా కొంచెం ఎక్కువ 1 ఇంచు అంటే ఒక పావు ఇంచు పైకే పెట్టుకోండి. పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుని స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేయాలి. ఇలాగా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేయాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు మనం 1.5 ఇంచు వెడల్పుతోటి తీసుకోవాలి. నాకు సరిపోతుంది. స్టార్టింగ్లో కొంచెం క్లాత్ యాడ్ చేద్దాం. ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ చేయండి. ఇలాగా రఫ్ చేసేసి స్ట్రైట్గా వచ్చేసేయాలి. చిన్న ఫోల్డ్ చేయండి ఇక్కడ డాట్ దగ్గర. ఇలా నీట్గా కుట్టేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్. రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా నీట్గా ఇలాగా కట్ చేసేయండి. ఇది కూడా అంతే. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇప్పుడు చెక్ చేసుకోండి. ఏమైనా డిఫరెన్స్ వస్తే కొంచెం ఇలా నీట్గా కట్ చేసేయచ్చు. సో అయిపోయింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది డాట్, బ్యాక్ డాట్. ఇలాగా డాట్ వేసేస్తాం. ఇలా
నెక్స్ట్ రెండోది కూడా అంతే. ఇలా డాట్ వేసేయండి. ఇంకా ఇది అయిపోయిందండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టేసుకుని దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. కింద ఎక్కువ తక్కువ ఏమైనా ఉంది, ఏం లేదు, జస్ట్ ఇక్కడే ఉంది, ఏం పర్లేదు. అంటే ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి మీకు సాగదన్నమాట. ఇప్పుడు పట్టీ కోసం నేను కూర ఉన్న క్లాత్ని తీసుకున్నాను. ఇదిగోండి, జాయింట్లు పడతాయి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్. ఇప్పుడు దీని మీద పెట్టేసి కుట్టేసుకుందాం. ఇలా స్ట్రైట్గా ఇలా నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ ఇచ్చేసి ఇప్పుడు నడుము లూసు మార్కింగ్ వేసేసుకోండి దానికి సపరేట్గా. ఇక్కడ ఒక మార్కింగు, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి. అంతేనండి. ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి. కొంచెం స్లోప్ ఇవ్వండి నెక్ దగ్గర. తర్వాత ఇక్కడ కూడా అంతే. స్ట్రైట్ ఒక స్టిచ్ వేసుకుని లైట్గా స్లోప్ ఇవ్వండి. ఇప్పుడు పట్టీ వేయాలండి, చూపిస్తాను చూడండి పట్టీ ఎలా వేసుకోవాలి ఏంటనేది. నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను పట్టీ ఎలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలండి. ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ లోతుది ఫ్రంట్కి రావాలి, బ్యాక్ రావాలన్నమాట. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ వచ్చేసి స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాగ స్టిచ్ వేసేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడాని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, అలా అన్నమాట. ఇలాగా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి ఇది కూడాని. ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ పడిపోయింది, నేను తీస్తున్నాను. లైట్గా ఫోల్డింగ్ పడింది.
ఆ ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోతే మనకి ముడతల కింద వస్తుంది అనమాట. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి. ఇలాగా చూసారు కదా, అలా అన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. తర్వాత రెండో సైడ్ కూడా అంతేనండి. రెండో సైడ్ కూడా కరెక్ట్గా అలా పట్టేసుకుని ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి ఫస్ట్ మన వైపు ఒక స్టిచ్ వేసేసేయండి. ఇలా మన వైపుకి, తర్వాత అవతల వైపుకి స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా నీట్గా కుట్టేసేయండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ మన వైపుకి అనమాట. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయింది. మళ్ళీ ఇంకొక కుట్టు కూడా వేసేసుకోండి. అలా వేసుకుంటే బాగుంటుంది ఫినిషింగ్ కానీ అంతా కూడా నీట్గా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. అర్థమైంది కదా. ఇలా అన్నమాట. నాకు కరెక్ట్గా వచ్చేసిందండి, ఏమి ఎక్కువ తక్కువ రాలేదు. నడుము దగ్గర కరెక్ట్గా ఇలా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్. ఇది కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇలాగనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి. ఇంకొక హ్యాండ్ సైడ్ కూడా అంతే. ఇలాగా ఇలా నీట్గా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు అనమాట. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసి ఇలా స్ట్రేట్గా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రేట్గా ఇలా కుట్టి వేసేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయండి. ఇలా అన్నమాట. ఇంకో కుట్టు వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి. అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. కటింగ్ వీడియో కూడా ముందు వీడియోలో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూసేయండి. ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు ఇంకా. మళ్ళీ నాకు ఫోన్ మెమొరీ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను వీడియో అనేది పోస్ట్ చేసేస్తున్నాను. మీరు ట్రై చేయండి. ఫస్ట్ మీరు ట్రై చేస్తే
ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.